అమ్మవారి ముంగట అవని చనిపోవడానికి నిర్ణయించుకుంటుంది. అప్పుడు అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై భక్తులందరూ ఇలా చేస్తూ వాళ్ళ ప్రేమతో కట్టేసి పడేస్తారు అని విధంగా అమ్మవారు సాక్షాత్తు అవనికి ప్రత్యక్షమై ఈ మాటలు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తన గురించి ఆలోచించడానికి ఎవరూ లేరమ్మా. నా కూతురు నా ముంగటికి వస్తేనే, తన రూపం తనకొస్తేనే నేను ఆ మాయ బండారం బయట పెట్టగలను అని అన్న తర్వాత నీ కూతురు ఇప్పుడు నిజస్వరూపాన్ని ఎలాగైనా అక్షయ రూపంలో బయటకు వస్తుంది. ఇక అంతేకాకుండా ఆ మాయా బండారం అక్షయనే బయట పెడుతుంది. ఆ పెళ్ళి కాకుండా ఆపే ప్రయత్నం కూడా అక్షయే చేస్తుంది. ఈవిడ అమ్మవారి రూపంలో పూజలు అందుకుంటుంది అని చెప్పేసి అమ్మవారి రూపంలో ఉన్న గౌరమ్మ చెప్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే కూతురుగా తిరిగి మళ్ళీ అడుగుపెట్టి ఈ పెళ్ళిని ఆపడానికి తనకి అవకాశం వచ్చిందని చెప్పేసి గౌరమ్మ అవనికి చెప్తూ ఉంటుంది. తన కూతురు మళ్ళీ నీకు ఎదురు పడుతుందని చెప్పేసి గుళ్ళోనే ప్రత్యేకమైన వెంటనే పవిత్రమైన స్నానం పోస్తూ ఉంటుంది. అర్చన రూపంలో ఉన్న అక్షయగా మారిపోతుంది. అక్షయం చూసిన అవని ఆశ్చర్యంగా సంతోషపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అమ్మవారి జ్యోతిర్లింగంతో వెలిగిన అక్షయ రూపం అలా వెంటనే అవని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన కూతుర్ని అలా చూసిన తర్వాత సంతోషంతో తల్లి మనసు ఆగకుండానే పట్టుకొని బాధపడుతూ సంతోషపడుతూ ఉంటుంది. ఆనాడు ఒక చేత కారణంతో తన రూపం మార్చుకుంది. ఈనాడు ఇక నీ తల్లి మనసు ఆగలేక నీ కూతురు కోసం నువ్వు వెతుకులాడుతున్నావని, నీ కాపురాన్ని చక్కదిద్దడానికి ఈ అవతారం మళ్ళీ ఎత్తింది. ఈ అవతారం ఎత్తడానికి, ఆ అవతారం మారవడానికి ఇక కాలమే నిర్ణయిస్తుంది. నీ జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క సంఘటన నీ జీవితానికి ఒక సరిహద్దులు లేకుండా ఆ అమ్మవారు నీకు ఇక విధించిన శిక్ష అనుకోవాలను, లేకపోతే నీ తలరాత మీద ఆ దేవుడు రాసిన గీత అనుకోవాలను. కానీ ఇప్పుడు నీ జీవితానికి అక్షయ నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితం మారబోతుంది అని ఈ విధంగా గౌరవమ్మ చెప్తూ ఉంటుంది. లోపు వెంటనే శ్రీకర్ గురించి వెంటనే ఇంట్లో వాళ్ళు టాపిక్గా మాట్లాడుతూ ఉంటారు. శ్రీకర్ గురించి తెలుసుకున్న ప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు, అసలు నే మనసులో అవని లేదారా అని చెప్పేసి అడుగుతుండగా వేదవతి ఆ మాటలు ఏమిని వాడిని చెడగొడుతున్నారా అని అంటుండగా హాల్లో అందరూ వస్తారు. ఈలోపు వెంటనే మాయ విధంగా అంటుంది, శ్రీకర్తో నా పెళ్ళి అనుకున్న టాపిక్ నా పెళ్ళి ఆగితే అసలు నేను చేసిన దానికి అర్థం ఏముంటుంది? శ్రీకర్తో నా పెళ్ళి జరగాలనే కదా నేను ఇందాక వచ్చిందని చెప్పేసి మాయ అంటూ ఉంటుంది. మెయిన్గా అవనికి ఇష్టం లేదు, ఎలాగైనా సరే అవని వచ్చి ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అని మాయ అంటుండగా అప్పుడు నిహారిక అంటూ ఉంటుంది, ఇలా పక్కన పెడితే అత్తయ్య గారు ఈ పెళ్ళి జరగడం ఇష్టం లేదు అని చాలామంది అవని పక్కన పెడితే మన ఇంట్లో వాళ్ళు కూడా శ్రీకర్కి మాయకు పెళ్ళి జరగకుండా ఎంత బాగుంటుందన్న వాళ్ళకు కూడా ఒక సమాధానంగా చెప్పాలి. ఎందుకంటే ఈ మాయ శ్రీకర్కి సరిజోడు కాదు, అవని సరిజోడు అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అవుతున్నారు. అందుకే అత్తయ్య వాళ్ళందరికీ మీరు గుణపాఠంగా చెప్పాలని నిహారిక అంటూ ఉంటుంది. వీళ్ళందరి మనసులో అవనే ఏంటి చిన్న కోడలు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, నువ్వు కూడా చిన్న కోడలు అని వీళ్ళకు నిరూపిస్తాను. అందుకనే నా దగ్గర ఒక ఆలోచన ఉంది అనేసరికి మాయ ఏంటత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంటి కోడలు అని ఇక సాక్షాత్తు ఆ అమ్మవారే నిరూపిస్తుంది. ఎలా అత్తయ్య? ఎలా ఏముందమ్మా? ముందుగా అమ్మవారి దగ్గర ప్రసాదం రెడీ చేసి పెడతా. అమ్మవారికి నైవేద్యం చేసిన తర్వాత గుడిలో నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ తర్వాత నీతో ఆ నైవేద్యం తినిపిస్తాను. నువ్వు నైవేద్యం తిన్న తర్వాత అప్పుడు అమ్మవారు మీ పెళ్ళికి అంగీకరించినట్టే లేక ఆ తర్వాత మీ పెళ్ళిని ఆపడానికి ఎవరు ఇక వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఏ మాత్రం కుదరకుండానే అమ్మవారి దయ వల్ల మీ పెళ్ళి జరుగుతుందని వాళ్ళకు అప్పుడు అర్థమవుతున్నసరికి మాయ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, అయినా అమ్మవారి దగ్గర ప్రసాదం చేస్తే అమ్మవారి ప్రసాదం తింటే అందులో ఇక మిరాకిల్ జరగాల్సిన అవసరం ఏముంది, వీళ్ళు నమ్మాల్సిన అవసరం ఏముంది అని క్యాజువల్గా అడుగుతూ ఉంటుంది. అయ్యో మాయ,
అలా తింటే అమ్మవారు ప్రత్యేకంగా మనని దీవించినట్టే. మామూలు అమ్మవారు కాదు, ముక్కు పుడక ఉన్న అమ్మవారు. ఎందుకంటే తను ఆశీర్వదించినట్టయితే ఖచ్చితంగా ఈ పెళ్లి జరిగినట్టే అనేసరికి వెంటనే అమ్మవారి శక్తులు తెలుసుకున్న మాయ కంగారు పడిపోతూ, ఒకవేళ నేను ఆ గుళ్ళో అడుగు పెట్టడం పక్కన పెడితే అమ్మవారిని దగ్గరున్న ప్రసాదం తింటే అప్పుడు నేను భస్మమైపోతాను కదా, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు ఇక అక్షయం తీసుకొని ఇంటికొస్తుంది. అమ్మవారి గదిలోకి వెళ్తుంది. అప్పుడు అమ్మవారి దగ్గర కూర్చొని తన మనసులో బాధను చెప్తూ సంతోషాన్ని చెప్తూ, నీ దయతో మళ్ళీ తిరిగి నా కూతురు నా రూపంతో తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టింది. ఇక నా కూతురు నా అండ ఉన్న తర్వాత నేను దేనైనా సాధిస్తానని చెప్పేసి అవని తన మనసులో బాధను అమ్మవారికి వెల్లడిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, అక్కడ నాన్నకు మాయకు పెళ్ళి జరిగిపోతుంది. ఎలాగైనా సరే ఆ పెళ్ళి ఆపాలమ్మా. నువ్వు నా కళ్ళ ముంగట ఉంటే ఆ మాయ పెళ్ళి ఎలాగైనా ఆపేలా దైనా చేద్దామని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. ఈలోపు అనుకున్నట్టుగానే అమ్మవారి దగ్గర ప్రసాదం రెడీ చేస్తూ ఉంటుంది వేదవతి. మరోవైపు మాయ కంగారు పడిపోతూ, ఈ ప్రసాదం తింటే నేను భస్మం అయిపోతాను కదా, నా నిజ స్వరూపం కూడా వీళ్ళందరికీ బయటపడుతుంది, ఏం చేయాలని కంగారు పడిపోతుంటుంది. ఈలోపు వెంటనే అవని పల్లెటూరికి బయలుదేరుతుంది అక్షయం తీసుకొని బయలుదేరిన సమయంలో వెంటనే అక్కడ అమ్మవారి ప్రసాదం తయారు చేస్తూ ఉంటుంది. ఇక మాయ అని చెప్పేసి అందరు కలిసి గుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర ఆ ప్రసాదాన్ని పెట్టి అలా మొక్కుతుండగా ఈలోపు వెంటనే అదే సమయానికి అవని అక్షయం తీసుకొని వస్తుంది. అదిగో అవని వచ్చింది, ఇక ఈ పెళ్ళి ఆగినట్టే అని చెప్పేసి ప్రసాద్ అంటూ ఉంటాడు. ఎవరు ఎన్ని వచ్చినా సరే ఈ పెళ్ళి ఆకుండా ఎవరు ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అసలు ఈ మాయ గురించి నిజం చెప్పడానికే వచ్చానత్తయ్య అని చెప్పేసి ఇక అవని అంటుండగా, నువ్వు మాయ గురించి ఏమి చెప్పినా కూడా వినే సిచ్యువేషన్లో మేము లేవు, మాయ మా ఇంటి కోడలు అని అంటుండగా, సరే అత్తయ్య మీరే అన్నదానికే నేను చెప్తున్నాను. మీరు అమ్మవారి దగ్గర ప్రసాదం చేశారు కదా, ఆ ప్రసాదం మాయతో తినిపించిన తర్వాత అప్పుడు మీరు అనుకున్నట్టే మాయ నీంటి కొడలేతుంది. ఒకవేళ మాయ అది తినకుండా ఉంటే అప్పుడు ఏంటి అని అన్న తర్వాత, ఇంకేముంది సిస్టరు, ఒకవేళ మాయ ప్రసాదం తినకుండా ఆమెకు అర్హత లేదంటే నువ్వే ఇంటి కోడలు అయిపోతావు, అదేలా, నువ్వు ఇలా ఎలా మాట్లాడితే ఎలా అని నిహారిక అంటూ ఉంటుంది. అంటే నిజమే కదా, ఇప్పుడు మాయ తింటే ఈ ఇంటి కోడలు అవుతుంది, అదే అవని తింటే అమ్మవారు ఖచ్చితంగా అవనిని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకున్నట్టే అంగీకరించినట్టే కదా అని విధంగా అంటుండగా